గోంగూర రెసిపీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే ప్రతి ఒక్క గోంగూర రెసిపీ చాలా ఇష్టం. గోంగూర విత్ నాన్ వెజ్ ఎవర్ గ్రీన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఊర్లో అయితే పొద్దున్నే తెస్తారు గోంగూర. రోజు ఉండాల్సిందే గోంగూర పచ్చడి కానీ, పప్పు కానీ, ఏదైనా నాన్ వెజ్లో కానీ ఖచ్చితంగా ఉండాల్సిందే గోంగూర. నేను ఈ రోజు అయితే చికెన్ గోంగూర చేస్తున్నాను. నాకు చాలా ఫేవరెట్ రెసిపీ. ఉట్టి గోంగూర కడాయిలో వేసుకొని వాటర్ కూడా వేయకుండా లో ఫ్లేమ్లో ఉడికించాలన్నమాట. చికెన్ సపరేట్గా వండుకోవడానికి ఇంకో పెద్ద కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చికెన్ గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా కాగాక కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ వేగే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ గోంగూరలకి ఎక్కువ స్పైసెస్ అవసరం లేదు, చాలా మినిమల్గా వేస్తున్నాను. లైట్గా షహజీరా, 2-3 మొగ్గలు, చెక్క, ఇలా లైట్గా స్పైసెస్ వేస్తున్నాను. ఆ స్పైసెస్ బాగా వేగాక 4-5 పచ్చిమిర్చి చీలికలు కొన్ని వేయాలి. బాగా వేయించాలి. కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది దీంట్లో, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ కొంచెం మంచి పెద్ద సైజులోనే ఉండాలి, మరీ చిన్నగా ఉంటే బాగోదు, అంతా మిక్స్ అయిపోతుంది. అంటే ఎక్కువ సార్లు కలుపుతాం కాబట్టి చిన్న చిన్నగా అయిపోతుంది. కొంచెం పెద్ద సైజులోనే కట్టించుకోవాలి. చికెన్లో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. టమాటా అప్పుడే వేయకూడదు, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి చికెన్ తొందరగా ఉడకదనమాట. సో నేను ముందు పసుపు ఉప్పు వేసి ఉడకబెడతాను. ఇలా పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. బాగా టెండర్గా అవుతుంది చికెన్. ఆ తర్వాత 1-2 టమాటాలు వేసుకోవాలి. మరీ పుల్లగా అయిపోతుంది టమాటా ఎక్కువ వేస్తే. చికెన్ ఉడికేలోపు మనం పక్కన ఉడికించుకున్న గోంగూరని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇంత ఉడకబెడితే ఇంత అయింది. నాకైతే ఈ సమ్మర్కి కిచెన్లో ఈ ఫ్యాన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. లేదంటే స్నానం చేసినట్టు అలా కారిపోతూనే ఉంటాయి నాకు చెమటలు. సో నాకు చాలా యూస్ఫుల్గా ఉంది ఇది. కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి, లింక్ ఇస్తాను. చికెన్ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో నాకు ఇలా తినడం చాలా ఇష్టము. ఇలా తినకపోతే నాకు చికెన్ తిన్నట్టే ఉండదు. మీరు కూడా ఇలానే తింటే కమెంట్ చేయండి. సో కారం కొంచెం ఎక్కువ పడతానని చెప్పాను కదా, నేను 3-4 స్పూన్స్ వేసుకున్నాను. మీ కారం ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా వేసుకోండి. కారం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. వెంటనే వాటర్ పోయకుండా మూత పెట్టి కొద్దిసేపు మగ్గించిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఒక 7-10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న దాంట్లో జస్ట్ గరం మసాలా మాత్రమే వేస్తున్నాను. ఎవరెస్ట్ గరం మసాలా మాత్రమే వేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చుతుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేనైతే చికెన్ చాలా ఇష్టంగా చేసుకుంటాను అనమాట. చాలా ఫేవరెట్ కర్రీ కాబట్టి. ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది 95%. ఆ స్టేజ్లో అప్పుడు మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర ముందే వేసేస్తే ఆ పుల్లదనానికి చికెన్ తొందరగా ఉడకదనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతేనే ఈ చికెన్ గోంగూర పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగా కుదురుతుంది, టేస్టీగా వస్తుంది. మళ్ళీ మళ్ళీ కావాలంటారు మీ ఇంట్లో వాళ్ళు. రెగ్యులర్ చికెన్ కంటే ఇలా గోంగూర చికెన్ చేసుకుంటూ ఉంటుంటే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇది వేడి వేడి అన్నంలో ఇంకా బాగుంటుంది అనమాట. ఆయిల్ అంతా ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ గోంగూర ఎంత బాగుందంటే నిజంగా చాలా రోజుల తర్వాత, నాకు టైం లేక చేయట్లేదు కానీ ఇంతకుముందు చాలా బాగా తినేదాన్ని. సో ఇప్పుడు కొంచెం టైం కుదిరింది. చాలా రోజుల తర్వాత ఎంత టేస్టీగా తిన్నాను. ఎంత బయట బిర్యానీలు ఇంకా ఎంత తిన్నా కానీ దీని ముందు ఏది పనికిరాదనమాట. అంత టేస్టీగా కుదిరింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధానంలో. డెఫినెట్గా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఇంకా ఇంకా అడిగి మరీ చేసుకొని తింటారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్లో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ అందరికీ.